శ్రీకాకుళం పట్టణం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణంలో గల కోడి రామూర్తి స్టేడియం వద్ద గల కోడి రామూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో గల ఏకైక కోడి రామూర్తి పేరు మీద గల స్టేడియం వద్ద యుద్ధ ప్రాతిపదికన నిర్మించి క్రీడాకారులకు అందించాలి అని ఆంధ్రప్రదేశ్ కూటమి ముఖ్య నాయకులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్కు, తెలుగుదేశం పార్టీలో కీలక నేత మరియు మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళానికి చెందిన కేంద్ర మంత్రి అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకి, శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గొండు శంకర్ మరియు కుటుంబ సభ్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా భోగాపురం వద్ద గల నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కోడి రామూర్తి పేరు పెట్టాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. జోహార్ జోహార్ కోడి రామూర్తి నాయుడు గారికి జోహార్ జోహార్. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు మన జిల్లా మన్యం జిల్లాగా పేరు ఉన్న ఈ జిల్లాలో వీరఘట్టం మండలంలో తెలగ వీధిలో నవంబర్ 4న కోడి రామూర్తి గారు జన్మించారు. వీరు బాల్యం నుంచే క్రీడలు, యోగ విద్య, కుస్తీ, వ్యాయామ విద్యలలో బోధకుడిగా ఈయన మొట్టమొదట విజయనగర మహారాజు దగ్గర వ్యాయామ విద్యా బోధకుడిగా పనిచేశారు. తదుపరి సర్కస్ కంపెనీ స్థాపించి దేశ విదేశాల్లో తన బల ప్రదర్శనను ప్రదర్శించారు. ఈయన ప్రదర్శనలో భాగముగా ఇనుప గొలుసులను ఆయన తెగ్గొట్టేవారు. అదేవిధంగా ఇంకా ఏనుగు కాళ్ళను తన ఛాతీ మీద పెట్టి ఆయన యొక్క బలాన్ని ఆయన ప్రదర్శించేవారు. అదేవిధంగా కారులను చేతులతో ఆయన ఆపేవారు. ఈయన జలస్తంభ విద్యను నీటి అడుగు భాగముకు వెళ్ళి చాలా సమయము వీరు గడిపేవారు. మల్ల విద్యలో ప్రపంచ విజేతగా ఈయన భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. ఈయనకు బిరుదులు ఇండియన్ హెర్క్లస్ మరియు కలియుగ భీముడు మరియు మల్ల మార్తాండ జగదైక వీరుడు అనే ఇంకా కొన్ని బిరుదులు కూడా వీరికి ఉన్నాయి. ఈయన చివరి కాలంలో ఒరిస్సా రాష్ట్రంలోని బలంగీర్ మహారాజ్ కోటలో కనుమ రోజు ఈయన చివరి శ్వాసను విడిచారు. ఇంత ఘనత కలిగిన ఉత్తరాంధ్రప్రదేశ్లో బలమైన ఈయన గురించి మనమందరం స్మరించుకోవాలి. అదేవిధంగా ఈ రోజున ఎక్కువ సీట్లు, అధిక సంఖ్యలో సీట్లలో వచ్చిన కూటమి ప్రభుత్వము ఈ ఉత్తరాంధ్రని డెవలప్ చేసే క్రమంలో ఈయన నామధేయాన్ని మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పెట్టాలని, అదేవిధంగా ఇక్కడ కొంత వర్క్ జరిగింది, ఈ స్టేడియంని బలోపేతం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను. మొత్తం స్టేడియాను ఎత్తు భాగం కొంత పెంచాలి, అదేవిధంగా దీనికి నిధులను కూడా సమకూర్చాలని, శ్రీకాకుళం జిల్లాని ప్రపంచ పటంలో చూపిస్తారని కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని నేను ఒక శ్రీలంక బౌద్ధ భిక్షువుగా కోరి ప్రార్థిస్తున్నాను. మీ పేరు స్వామి? నేను బోధిహీన్ బౌద్ధ భిక్షువుగా శ్రీలంక తెలుగు ప్రజలకి ఒక నాయకుడిగా ఉండి ఈ క్రమంలో ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ బౌద్ధ స్తూపాలని విజిట్ చేస్తూ ఈ గ్రామం రావటం జరిగింది.